రెండు దేశాల మధ్య యుద్ధాల నేపథ్యంలో భారత్కు రావాల్సిన చమురు కొంత మేరకు తగ్గుదల కావస్తూ భారత్కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలోనే భారత్లో పుకార్లు లాక్డౌన్ రాబోతోంది, పెట్రోల్ అయిపోతుందనే నేపథ్యంలో ప్రజలంతా కూడా పెట్రోల్ బంకుకు గత 2 రోజుల క్రితం ఏ విధంగా బారులు తీశారో మీరంతా చూశారు. సో ఇప్పుడు ఆ పెట్రోల్ బంకుల పరిస్థితి ఏ విధంగా ఉంది? సో మొత్తం కూడా బంకులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సో ప్రజలంతా కూడా ఈ వినియోగదారులకు సంబంధించి ఈ పెట్రోల్కి సంబంధించి నిజంగానే అయిపోతుంది, ఆ పెట్రోలు డీజిల్ రెండు కూడా అయిపోతాయి అంటూ దాదాపు వారి ఇంట్లో ఉన్న వాటర్ క్యాన్స్ కావచ్చు, డ్రమ్ములు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తూ మొత్తం ఫిల్ చేసుకుని వెళ్ళిన పరిస్థితి. అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పెట్రోల్ బంకులన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వాలు ఈ పెట్రోల్ పైన పూర్తిగా అధ్యయనం చేస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా ప్రజలకు నిత్యావసరాల్లో భాగంగా ఈ ఎల్పిజి కావచ్చు, పెట్రోల్, డీజిల్ అలాంటివి అందిస్తూ కూడా వెళ్తున్న పరిస్థితులు అన్నీ కూడా చూసాం. దానిపైన కూడా పూర్తిగా శ్రద్ధ పెట్టుకుంటూ కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సంస్థలు దాదాపు యుద్ధాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 50% మేర ఈ ముడి చమురు పైన రేట్లు అయితే పెరిగాయి. ఈ సంస్థలు ఏవి కూడా ₹1 పెంచకుండా ప్రజలకు ₹107తోనే పెట్రోల్ అందించడం పరిస్థితి అయితే జరిగింది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ ఏదైతే ట్యాక్స్కి సంబంధించి కూడా ఒక ₹10 వరకు తగ్గించుకుంటూ వచ్చారు. సో అది మాత్రం కంపెనీల పరంగా మాత్రమే, ఈ రేట్లు పెంచకుండా ఉండేందుకు మాత్రమే ఈ ₹10 తగ్గించడం అయితే జరిగింది. సో మరి రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతోంది? వినియోగదారులంతా కూడా ఇప్పుడు పెట్రోల్ బంకులకు అయితే సాధారణ స్థితిలోనే వచ్చి చేరుకుంటున్నారు. సో వాళ్ళ ఫిల్లింగ్ ఏ విధంగా జరుగుతోంది అనే పరిస్థితులు ఒకసారి తెలుసుకుందాం. బ్రదర్, 2 రోజుల క్రితం మీరంతా బంకుల దగ్గర ఏ విధంగా ఉన్నారు చూసారు, ఇప్పుడు ఎలా ఉంది? ఒక 3 డేస్ అయితేనో చాలా ఇబ్బంది ఉండిండే. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఖాళీగా ఉంది. ఒక 3 రోజులు మమ్మల్ని చాలా పర్సన్ చేసి ఇప్పటికైనా ఎల్పిజి గ్యాస్ గురించి చాలా దమ్దమ్ చేసేస్తున్నారు. ఒకసారి రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఆటోల గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. సో మరి ఎలా ఉంది? అంటే చాలా మంది ఇంట్లో ఉన్న వాటర్ క్యాన్లు, డ్రమ్ములు అన్నీ తెచ్చుకొచ్చి ఫిల్ చేసుకుని వెళ్ళారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అప్పుడు తీసుకుపోయిన డీజిల్ ఇప్పుడు ప్రతి ఒక్క బండికి వాడుకుంటున్నారు. కాబట్టి బంకుల కాడ మాత్రం ఎవరు ఖాళీ ఉన్నాయి బంకులు అయితే. ఒక 3 డేస్ 4 డేస్ అయితేనో ఎక్కడ బంద్ అవుతుందో, ఎక్కడ మా పర్సన్ అయిపోతామో అలా జరిగిపోయింది. 3 రోజుల క్రితం మీరు ఏ విధంగా అవస్థలు పడ్డారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పటికైతేనో ప్రస్తుతానికైతేనో ప్రశాంతం ఉంది, ఎలాంటి టెన్షన్ లేదు డీజిల్ పెట్రోల్ కాడ అయితే. కానీ ఎల్పిజి గ్యాస్ కాడ మాత్రం చాలా దారుణమైన పరిస్థితి ఉంది. సో ఎల్పిజి దగ్గర రేట్లు ఎలా ఉన్నాయి, ఈ పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయి? పెట్రోల్ రేటు ఎంత ఉందో ఎల్పిజి రేటు కూడా అంతనే ఉంది. కానీ ఎల్పిజి రేటు అనేది తక్కువ ఉండిండే, ఇప్పుడు ఏకదమ్ 95-100కు అనేది ఎల్పిజి అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు రేట్ ఎప్పుడు మారింది? ఎల్పిజి గ్యాస్ అనేది యుద్ధం ప్రారంభం కాకముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఎప్పుడైతే ఈ షార్టేజ్ వల్ల ఎప్పుడైతే స్టార్టింగ్ అయిపోయిందో అప్పుడు రేటు అనేది ప్రతి ఒక్క దానికి రేటు అనేది పెరిగిపోయింది. ఎల్పిజి ఎప్పుడైతే స్టార్టెడ్ ఉందనుకో, ఏది ఇంట్లో ఉన్న గ్యాస్ అయినా అది రేట్ ఎక్కువ అయిపోయింది ఇదైనా. కానీ ఏ భయ ప్రాంతాల్లోకైతే ప్రజలైతేనే చాలా టెన్షన్ పడుతున్నారు. సో ఇది ఈ యుద్ధాల నేపథ్యంలో నిజంగానే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సో మొత్తంగా ఈ లాక్డౌన్ వస్తోంది అనేది వార్త ఒకవైపు తెర మీదకి వచ్చింది. దాంతోపాటు ఈ యుద్ధాల నేపథ్యంలో హర్మోజ్ జలసంధి నుంచి భారత్ వైపు నిజంగానే నౌకలు రావడం లేదా సో అనే నేపథ్యంలో కూడా ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. సో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా సమీక్షలు చేసుకుంటూ వచ్చిన పరిస్థితి. ముఖ్యంగా ముందు ఆ గ్యాస్కి సంబంధించి మాట్లాడుకున్నారు. కమర్షియల్ గ్యాస్ని పూర్తిగా బ్లాక్ చేసి కేవలం గృహ ఉపయోగాలకు సంబంధించి మాత్రమే గ్యాస్ సరఫరా అయితే చేశారు. దాని తర్వాత పెట్రోల్కి సంబంధించి పెట్రోల్లో పవర్ పెట్రోల్ని ముందుగా రేట్లు అయితే నెమ్మదిగా పెంచారు. దాని తర్వాత నిజంగానే ఈ పెట్రోలు, డీజిల్ రేట్లు పెరుగుతాయా లేకపోతే బ్లాక్ అవుతుందా అనే కోణంలో కూడా ఈ పెట్రోల్ భారీ సంఖ్యలో వాహనదారులందరూ కూడా పెట్రోల్ బంకులకు చేరుకున్న పరిస్థితి. సో మొత్తంగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పెట్రోల్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. సో నిల్వలు కూడా ఉన్నాయి. క్రెడిట్ అందించేందుకు ఇక్కడ పెట్రోల్ బంక్కి 3 రోజుల సమయం ఇచ్చారు. సో ఆ క్రెడిట్ పే చేసిన తర్వాత వారికి పెట్రోల్ అందించడంతో పాటు వినియోగదారులకి సక్సెస్ఫుల్గా అందిస్తూ
ఎలాంటి క్లిష్ట పరిస్థితులు అయినా సరే మేము ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయంటూ కూడా ఇప్పుడైతే సమాచారం అందుతోంది. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వరరావుతో ప్రశాంత్ RTV హైదరాబాద్ నుంచి.